ఒక ప్రకటికి నానా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షనా? లేదు అంకుల్, మా మమ్మీ చెప్పదని చెప్పింది. నా టెన్షన్ పెట్టి తల్లి ఎందుకు తీసుకురాము నాన్న? మరేం లేదు అంకుల్, ఈరోజు శుక్రవారం కదా. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం ఉండాలి. టెన్షన్ పెట్టి బీపీ ఎక్కువ. ఎందుకు తీసుకురాను ఫస్ట్ చెప్పు. మరేం లేదు అంకుల్, మా మమ్మీ శుక్రవారం రోజున 3 మిష్టి వాళ్ళకి అన్నం పెట్టడం మొక్కుందంట. 2 దొరికారు, 3వ వారి కోసం మీ దగ్గర పంపించారు. మనం ఏం చెప్పకూడదు, కాసేపు ఆడుకునే వాళ్ళు. ఇక్కడ ఏం చెప్తాను, బాగా తెలిసి భార్యలు భర్తల్ని పోవడం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి. అన్ని సమయాలలో సమ్ టైం కార్లో లేట్గా ఉంది. కారని సరికి పాపం వెనక్కి తీశాడు. పొగుడుతుంది కదా అని సరే తనకు తెలియకుండా ఇటు చూసుకున్నట్టు స్పీడ్ పే చేశాడు. తనకు కూడా తెలియదు, పొగడతా పెట్టుకుంటూ స్పీడ్ పే చేశాడు. 50 కాస్త 70 స్పీడ్ చేశాడు. 70 స్పీడ్ తెలుసుకుంటే కాల్సినట్టు మళ్ళీ మాట్లాడుతుంది. అబ్బా, ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నారు తెలుసా. పెంచి కార్లో లేట్గా ఉంది. బెంచ్ క్యారెట్ మళ్ళీ ఇటు చూశాడు. తెలియకుండా మళ్ళీ స్పీడ్ పే 70 కాస్త 90 స్పీడ్ చేశాడు. 90 స్పీడ్ తెలుసుకుంటే ఆ స్పీడ్కి వీళ్ళు ఆవిడ భయమే చెమటలు పట్టేసి భయపడుతూ వాళ్ళ ఆయనతో మాట్లాడుతుంది. ఏమండి మీరు అంత ఫాస్ట్ డ్రైవ్ చేస్తే నాకు భయం వేసి కళ్ళు మూసుకున్నాను తెలుసా. ఓ స్విచ్ మొహమా, నువ్వు ఇప్పుడే మూసుకొని గంట అయింది. ఇట్లా ఉంటుంది. మొత్తం మీరు చేశారు. ఏం చేశాను రా? ఏం చేశాను? దోమల్ని చంపదని చెప్పానా? దోమల్ని చంపదని చెప్పానా? అవును, దోమలు చంపమని మీరు చెప్తారు. నాకంటే ముందే చంపుతున్నాను. ఎందుకు నా అలా చేస్తున్నారు? ఏం రవిచలో మాట్లాడతావు? అవును నాన్న, 24 సంవత్సరాలుగా మీరే చంపుతున్నారు. ఒక ఛాన్స్ అన్నా నేను చంపుతాను. ఛాన్స్ చంపే కానీ చెయ్యి మీ చేతిలో ఉన్నాను. వదిలేస్తే దాన్ని చంపేస్తాను.